ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేసావు. నువ్వు సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ముందు నీ జోక్లాపి అతను చెప్పేది విను. నువ్వు చెప్పు బ్రదర్. లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరే ఎవరికి తెలియదనిపించింది. ఎలాగైనా విభానే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి. మా వాళ్ళకి 2 రోజుల ముందు వస్తానని చెప్పి 10 రోజుల ముందు విభాన్ కలవడానికి హైదరాబాద్ బయలుదేరాను. రే రే రే, ఏదైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పరా. ఏం చెప్పాలరా? ఈ పెళ్ళొద్దంటే వెంటనే చెప్పవచ్చు. నాకేం కావాలో చెప్పాలి కదరా. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా. అన్నిటికీ సమాధానం విభానే. రే, హాయ్ ఆంటీ. ఎవరు? గుర్తుపట్టని చూద్దాం. లేదే. నువ్వా? విభాన్ కలవాలంటీ. తనిక్కడ లేదు. ఎప్పుడొస్తుంది? రాదు, ఇంట్లోంచే వెళ్ళిపోయింది. ఏమైందంటీ? ఆయన్ని మీద పెట్టిన కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా? నానా, చేసిన గొడవ చాలు, కేసు వాపస్ తీసుకో. కేసు వాపస్ తీసుకోవడం ఏంటి? వాడు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే, వదిలేసే. అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతుర్ల గొడవ. ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అందరు అలా చూస్తారే, అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు. అసలు వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడ్దా, దిస్ నాన్సెన్స్ అంటావా? ఏమిటి నీ ఉద్దేశం? 25 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నారు కదా, బట్ నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో. ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి? ఆయన సంబంధాలు తేవటం, అది రిజెక్ట్ చేయటం, అదేమో ఆయన మీద జోకులేయటం. ఆయన ఏడుపు చూడాలి. ఆఖరికి విభాని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది. అమ్మయ్య, నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు, వీడు కరెక్ట్ కాడు అంది. ఇంకేముంది, అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది. దీన్ని జోకులు తగ్గిపోయాయి. ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాబు, మళ్ళీ నువ్వెందుకొచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు. చూడండి ఆంటీ, విభాని ఎంత సంతోషపెట్టగలుగుతాను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను. మీ అమ్మ ఇంటికి వస్తుంది. మీ నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్యా. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా? 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్యా. ఇంట్లో నుంచి ఎందుకు బయటకొచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గట్టి ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్యా. అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా? పిచ్చింది భయ్యా.
చేయలేరా ఫిక్స్ అవ్వండి. కబుర్లు చెప్పుకుందాం, కలుద్దామా? ఎవరు రాసారే చూడు. ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి, చెప్తా. ఇదే రాణి ప్లాన్. రే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. పనేమో కలిసి నోడు కొడుతుందిరా. నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా రే, ఈ ప్లాన్ కి నాకు ఏ సంబంధం లేదురా. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపురం చేస్తానంటున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. లోలా బైకా? నా బైక్. ఓ మీ బైకేనా? ఎలా ఏంట్రా ఇది? అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా? ఏ రిలాక్స్ రా. లోలా బైక్? అవును. ఎలరా పొద్దు నుంచి వెయిట్ చేస్తుంది, ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది. ఓటీపీ చెప్పండి. వెయిట్ చేయి. ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఓటీపీ సార్. కొంచెం గట్టిగా అడుగు. సార్ ఓటీపీ సార్. 4357. వచ్చింది. వచ్చిందా? విభా? ఉమ్. విభానా? ఏంటి అలా చూస్తున్నావు? అంటే అమ్మాయి పేరులో ఉంటేను. అమ్మాయి పేరే. ఆ? మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి మేడం. ఏ జర్క్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాను. 5 స్టార్ డ్రైవర్ ఇక్కడ. అదేంటి యాప్ లో 2.5 అని ఉంది? విభా గారు ఆ, ఎక్కడికండి? ఇంకేం అనుకోలేదండి, పదండి. ఏమైందయ్యా? ఉన్నాడు సార్. ఇదేనా 5 స్టార్ డ్రైవింగ్ అంటే? కుక్క పిల్ల మేడం. మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా? సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు 2.5 ఇస్తారు. కుక్క పిల్లని కాపాడాను కదా, నాకు నేను 5 స్టార్స్ ఇచ్చుకుంటాను. ఏం చేస్తుంటారండి? స్టాండప్ కామెడీ. నవ్వుతూ బతకాలంటారు, మీరు నవ్విస్తూ బతుకుతున్నారన్నమాట. మీ పని బాగుందండి. ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు. లైఫ్ లో రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్ అండి బాబు. నీ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పరండి, అరిటాక్లో రసం పోసినట్టు ఎట్టెళ్తుందో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఆ ముందాపు. విభా గారు ఏం చేస్తారు? 15 minutes ఆగుతావా? ఏంట్రా 15 minutes అంటారా? 15 minutes వెయిటింగ్. విభా గారు వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది. ఓకే విభా గారు ఏం చేస్తారు? వెయిటింగ్. హాయ్. స్టాండప్ షోకి స్లాట్ ఇస్తా అన్నారు. సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా? మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను. పోనీ వెడ్నెస్డే ఇవ్వండి. షో చూసాక చెప్పండి. ఓ సారీ మేడం, బిజినెస్ కదా, రిస్క్ తీసుకోలేం. హోప్ యు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్. పనైందా మేడం? నువ్వు చెప్పిన మాటే చెప్పాను. వర్కౌట్ అయింది. నిన్ను చూస్తే లోలా బైక్ గడ్లా లేవే. ఎవరు చెప్పాడండి లోలా వాడినని? మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా. కావాలంటే చూడండి. గుడ్ జోక్. పెళ్ళైందా మేడం? లేదు. చేసుకోండి మేడం. ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్ తో తిరగొచ్చు. వద్దు. వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? చెప్పా. చెప్పేశారా? ధైర్యం మేడం. అయినా ఎలా చెప్పారు మేడం ఇంట్లో? నీకెందుకయ్యా? చెప్పండి మేడం, రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకు. నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఇంటికి పద. ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం. దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు. అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా. హలో బాస్, ఏంటి వింటున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా? ఇగోమ్మా, ఇంటికి వచ్చేయమను. వచ్చి నా మీద ఎన్ని జోకులన్నా వెయ్యి, పడతాను నేను. అంత పడక్కర్లేదు, నీ మీద జోకులు వేయలేను. హలో హలో బాబు, కొంచెం నన్ను ఇంటి దగ్గరికి వదిలే. మా ఇల్లు తెలుసు.
నీకెలా తెలుసు? తెలుసు రోజులే పాసిబుల్. మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి. థ్యాంక్స్ కలిసినందుకు, కబుర్లు చెప్పినందుకు. ఫోన్ ఎత్తడేంటి? చాలా హలో. నీతో వచ్చినోడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? అర్జెంట్ గా వాడిని పట్టుకో. ఆగు. ఏం చేశాడు? వాడితో ఒక సెల్ఫీ తీసి పంపు. సెల్ఫీనా? ఎందుకే? బాబు ఇటు చూడు ఒకసారి. ఇదో షబ్బా, ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతాను. గుడ్ మార్నింగ్. హలో, నన్ను కలవాలంటే నాకే చెప్పొచ్చుగా. మీ నాన్నతో సెల్ఫీ ఎందుకు? నీకంత సరదా ఉంటే వచ్చి కలు. అవునా? అయితే నేను ప్లాన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, సంపేండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం లేదే. అవును, పొద్దునే బయటకు వెళ్తానన్నావు. లోలా బుక్ చేయనా? ఓకే. వద్దు. ఓకే. నీతో సినిమా చూడబోతున్నా అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. బుక్ చేయవే. అయిపోయాడు వీడు. ఓకే. ఏం ప్లాన్ చేశా? డ్యూటీ అయిపోయాక సినిమాకి వెళ్దాం అనుకున్నాను మేడం. చా, ఒకసారి హెల్మెట్ తీ. ఎందుకు మేడం? లోలా గడివా హౌలా గడివా తెలియాలి కదా. మేడం ఓటీపీ చెప్పండి. 6721. వివ్వానా? బాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? సినిమాకి వెళ్ళాలి. పద. హీరో గారు నన్ను చూడ్డానికి ఆఫీస్ ఎక్కొట్టొచ్చారా? ఆఫీసా? సూపర్ ఫిగర్. ఇంకేంటి కబుర్లు? కబుర్లు అంటే కబుర్లు చెప్పండి. రాత్రికి ఏం ప్లాన్ చేశా? మరీ అంత రే నీతో చూస్తా అన్నా నీ పక్కన అనలేదు. సో నాతో చూడు. నైట్ సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఈవినింగ్ స్మాల్ డ్రైవ్. సో సారీ. ఐమ్ సారీ. You're not mistaken. Right person. Perfect person. Baby. Let's go, baby. Hey, ఏంటి? Idiot. గిట్టి తగిలిందా భయ్యా? చాలా కొట్టుకుంటారు భయ్యా. ఎవరు కొట్టారు తెలుసా? తెలీదు భయ్యా. నేనే. కొంచెం ముందు రండి భయ్యా. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన తెలియక ఏడిపించా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా మొగుడినైతే? ముగుడా? అది నా బాడీరా. మరి నిన్ను కొడితే ఓకేనా? ఇది తన బాడీరా. అమ్మడి అమ్మ కాన్సెప్ట్. సిస్టర్ సారీ సిస్టర్, మీరు బావగారితో వచ్చారని తిరిగి టచ్ చేశాను. వాజ్పేయిలో కొట్టాడు.
మీరు మీ ఆయన సేఫ్ గా ఉండండి. అమ్మా వెళ్ళొస్తాను మేడం సిస్టర్. Idiot. ఈ రౌడీస్ కి కొట్టి ముందు కొంచెం కూడా చాలుండదు. జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు, ఒక అమ్మాయి చెప్పాలి. సరే ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడెవడో గురించి నాకు చెప్పుకో. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం. నా పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమే, రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ ఉంది, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే.